నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, యోగేశ్వర్ల వారిచే రచించబడిన రత్నవాక్యాలు గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 వచనములు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అలా విస్తరించి మాట్లాడటం వల్ల తమ వనం వినపడనని వారు తలుచుతున్నారు. మీరు వారి వల్లే చేయకండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. నేటి సమాజంలో చాలామంది దేవుని యందు ఐక్యముగా ప్రార్థన చేయక వ్యర్థమైన మాటలతో కూడిన ప్రార్థన చేయుచున్నారు. అలా మాటల రూపంలో అడుగుట వల్ల దేవుడు తమ కోరికలు తీర్చునని వారు తలుచుతున్నారు. నీవు వారి వల్ల ఉండవద్దు. దేవుని యందు ఐక్యముగా ప్రార్థన చేయక ప్రపంచ కోరికల కోసం ప్రార్థన చేయుచున్నారు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ తండ్రి అయిన ఆత్మకు అన్నీ తెలియను. మీకు ఇవ్వవలసినవేవో ఇవ్వకూడనివేవో ఆయనకు ముందే తెలియను. అందువల్ల ప్రపంచ విషయాలు మీరు అడిగినా అడగకున్నా ఒక్కటే. మీ కర్మ ప్రకారం ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. గత జన్మల్లో మీరు సంపాదించుకున్న కర్మ ఫలితాన్ని ఆత్మ మీకు అందిస్తుంది. మీరు అడిగారని ఇవ్వడం కానీ అడగలేదని ఇవ్వకపోవడం కానీ ఉండదు. ప్రతిదీ కర్మ ప్రకారం ఆత్మ మీకు అందిస్తుందని తెలియగలరు. జీవులకు తండ్రిగా ఆత్మ ఉండగా ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ అంతటా చూస్తూ సాక్షిభూతునిగా ఉన్నాడు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ